టీడీపీలో తమ్ముళ్ల తలపోటు, బాబు బిజీ, లోకేష్ విందులు, పార్టీ పరిస్థితి గోవింద, నేతల కుమ్ములాటలు, బజారున పడుతున్న పరువు, బాహాటంగానే విమర్శలు, పట్టించుకునే పరిస్థితిలో లేని తండ్రి కొడుకులు, బాబు రివ్యూలకే పరిమితం, లోకేష్ ఆకాశంలో విహారం. నారా లోకేష్ వారానికో విందు రాజకీయం చేస్తున్నారు కానీ తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని క్యాడర్ తెగ మదనపడిపోతుంది. పైకి కనిపిస్తున్నదొకటి, లోన జరుగుతున్నది మరొకటి. నారా లోకేష్ విందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కుటుంబాలతో సహా వస్తున్నారు. సో పార్టీకి దగ్గరగా ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు. కానీ టీడీపీ నేతల్లో ఆందోళన, ఆవేదన మరోలా ఉంది. ఇంత జరుగుతున్నా పార్టీని పట్టించుకోరా అనే ప్రశ్న వినిపిస్తుంది. మరి ఇది పార్టీ అధిష్టానానికి వినిపిస్తుందో లేదో గానీ బీసీవై పార్టీకి మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది. నిజంగా టీడీపీ ఇప్పుడు అస్తవ్యస్తంగా తయారైంది. అధికారంలో ఉంది కాబట్టి పెద్దగా ఫోకస్ అవ్వడం లేదు గానీ టీడీపీలో లుకలుకలు తారాస్థాయిలో ఉన్నాయి. ఒక పర్ఫెక్ట్ ప్రతిపక్షంగా టీడీపీలోని అంతర్గత అసంతృప్తి, ఆందోళనలను బీసీవై పార్టీ పసిగట్టింది. ప్రధానంగా టీడీపీలో క్రమశిక్షణ లోపించింది. ఎవరికి వారు పార్టీని బజారు కీడుస్తున్నారు. బహుశా దాన్ని బజారు కీడ్చుకోవడం అనొద్దేమో. తెలియకుండానే వాళ్లంతట వాళ్లు నిజాలు బయటేసుకుంటున్నారు. ఉదాహరణకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అహ్మద్, వీళ్లపై ఆరోపణలు వచ్చాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మొత్తంగా పార్టీకి పెద్ద డ్యామేజీనే తెచ్చారు. సో వీటిని చక్కదిద్దే స్థితిలో గాని, అంత ఓపిక గాని చంద్రబాబు, నారా లోకేష్ కు కనిపించడం లేదు.